విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది అధికార టీడీపీ. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే బరి నుంచి తప్పుకుంటున్నామని అన్నారు ఆ పార్టీ నాయకులు. పెద్దల సభకు పంపాల్సిన వ్యక్తుల పట్ల వైసీపీకి కనీస క్లారిటీ కూడా లేదని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. చట్టసభల్లో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కనుక అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులోనైనా సరే వాళ్ళు సక్రమంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ఆలోచన కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్పుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలు గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈ రోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయలు బదులుకొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరూ కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అసలు ఎమ్మెల్సీలే వద్దు, మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. మరి ఎమ్మెల్సీలే వద్దు, ఎమ్మెల్సీలు రద్దు చేయాలి, మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎలాగ ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు. ఆ రోజైతే మండలి వద్దు, ఆ రోజు మండలి ఎందుకు వద్దు? ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు. ఈ రోజు మండలి కావాలి, ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం. కానీ ఒకటి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో, ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి. ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ, అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం.